ఒక స్టేట్ ఎంత హ్యాపీగా ఉందో చెప్పడానికి అక్కడ గవర్నమెంట్ ఎంత స్టేబుల్గా పరిపాలిస్తుందో అది చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ గవర్నమెంట్ ఉట్టి స్టేబుల్గా ఉండడమే కాదు, ఆ గవర్నమెంట్ ఉంటున్న ఎవ్రీ ఇయర్లో ఆ స్టేట్లో డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉండాలి, కరప్షన్ అనేది తగ్గుతూ ఉండాలి, జనాల ఇంట్రెస్ట్స్ అనేవి కాన్సన్ట్రేట్ అయి ఉండాలి. కానీ తెలంగాణలో ఇవన్నీ అయ్యాయా అనేవి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి కేసీఆర్ గారు చాలా ప్రామిసెస్ చేశారు. ఆ ప్రామిసెస్ ఏవి నెరవేరాయో ఏవి నెరవేరలేదో అది తనకే తెలియాలి. ఇప్పుడు మనం రీసెంట్ వింటున్న వర్డ్స్లో ఇల్లీగల్ ట్యాపింగ్, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, కరప్షన్, తిహార్ జైల్, కల్వకుంట్ల కవిత, కేటీఆర్, కేసీఆర్ ఇవే న్యూస్లో నడుస్తున్నాయి. నాట్ ఫర్ గుడ్ రీజన్ బట్ ఫర్ వెరీ కరప్ట్ రీజన్స్. కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్గా స్వాన్ అయినప్పుడు ఎన్నో రకాల ప్రామిసెస్ చేశారు. వాటిల్లో కొన్ని ప్రామిసెస్ మేము ఈ స్టేట్ నుంచి కరప్షన్ తుడిచేస్తామని చెప్పారు. వాళ్ళ గవర్నమెంట్ని చాలా ట్రాన్స్పరెంట్గా ఉంచుతాం అండ్ ఈ రూల్ని వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం ఎప్పుడు వాడుకోము అని చెప్పి ప్రామిస్ చేశారు. ఇక్కడ అగ్రికల్చర్ని, ఇండస్ట్రీని, వెల్ఫేర్ స్కీమ్స్ని పెంచుతాము అండ్ ఇక్కడ పీపుల్ని, వర్కింగ్ స్టేట్ని ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అదే కాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ చేస్తాము, ఇక్కడ పెరిగే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాము జనాలకి అని చెప్పారు. అదే కాకుండా ఫామ్ లోన్ వేవ్ చేస్తాము, మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఆర్గానిక్ అగ్రికల్చర్ని పెంపొందిస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు. బట్ ఈ ప్రామిసెస్లో ఎన్ని నెరవేరాయో ఎన్ని నెరవేరలేదో అది అర్థం చేసుకునే అంత కేపబిలిటీ మన పీపుల్కి ఉంది అని నేను భావిస్తున్నాను. దీనికి జడ్జ్మెంట్ ఇవ్వడానికి నేను ఎవరిని కాదు, ఈ కంట్రీలో ఈ స్టేట్లో ఏం జరుగుతుందో అందరి దృష్టిలో ఎప్పటికప్పుడు న్యూస్ ఛానల్స్ తెస్తూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ జర్నీ చాలా డిఫికల్ట్గా అండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకు తెలుసా? మేము మిమ్మల్ని కలవలేము, మీ ఫేస్ చూడలేము, మీరు మాట్లాడే మాటలు వినలేము, కానీ మీ మెసేజ్ మా దాకా కన్వే అవ్వడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదేంటి తెలుసా? సబ్స్క్రిప్షన్, లైక్స్ అండ్ షేర్స్. మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్స్ చేస్తారో మాకు అలా అర్థమవుతుంది దట్ దీస్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ అవర్ వీడియోస్ మోర్ అని చెప్పేసి. అప్పుడు మాకు ఈ వీడియోస్ చేయడానికి ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఎనర్జీ వస్తుంది. నాట్ ఓన్లీ దాట్, యూట్యూబ్కి కూడా మెసేజ్ వెళ్తుంది దట్ దిస్ ఛానల్ ఇస్ కన్వేయింగ్ ద కరెక్ట్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఎంకరేజ్ అస్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ జర్నీ. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఈ వర్డ్ మనం చాలా వింటున్నాం రీసెంట్గా. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఇంత పెద్ద క్రైమో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకునే ముందు, ప్రతి మనిషికి ఈ కంట్రీలో డెమోక్రటిక్ ఫ్రీడమ్ ఉంది. సపోజెడ్లీ తనకి సంబంధించిన ఏదైనా విషయం అందరికీ తెలవద్దు అనుకున్నప్పుడు చెప్పకుండా ఉండే అధికారము, ఫెసిలిటీ ఆ పర్సన్కి ఉంటుంది. కానీ ఒక పర్సన్ మనకి తెలియకుండా మన ఫోన్ని ట్యాప్ చేసి మనం ఎవరితోని మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నీ తెలుసుకొని మనని బ్లాక్మెయిల్ చేసే ప్రాసెస్నే ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్ అంటారు. ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క పర్సన్ కవర్ అయి ఉన్నారు. హీ మే బీ అ పోలీస్ ఆఫీసర్, హీ మే బీ పర్సన్ హూ ఇస్ ఫ్రమ్ ద బిజినెస్ ఫీల్డ్, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక ఆపోజిషన్ పర్సన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ అవ్వచ్చు, వెల్ నోన్ పర్సనాలిటీస్ అవ్వచ్చు. ఎవరిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వదలలేదు. ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రీసెంట్ ఆఫీసర్స్లో రాధాకృష్ణారావు గారు ఉన్నారు, ప్రణీత్ రావు గారు ఉన్నారు, భుజంగారావు, తిరుపతన్న, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ బీఆర్ఎస్కి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా నిల్చున్నారు. 2018 నుంచి 2023 దాకా జరిగే అసెంబ్లీ పోల్స్లో ఎన్నో రకాల అవినీతులు జరిగాయి, ఎన్నో రకాల ఇల్లీగల్ ఎలక్షన్స్ జరిగాయి అని చెప్పేసి ఎవరైతే ఈ కేసుని టేక్ ఓవర్ చేస్తున్నారో ఆ లాయర్స్ అండ్ పొలిటీషియన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ని చాలామంది ఒక పొలిటికల్ కాన్స్పిరసీగా భావిస్తున్నారు. ఆపోజిషన్ పార్టీ లీడర్స్ వాళ్ళ గవర్నమెంట్తోని ఏం మాట్లాడుకుంటున్నాయి, వాళ్ళ లీడర్స్తోని ఏం డిస్కషన్స్ చేస్తున్నాయి, వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, అసలు హీరోయిన్స్ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు లీగల్గా ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ క్లయింట్స్తో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ఇల్లీగల్ ట్యాపింగ్ ద్వారా బయటపడిన విషయాలు. ఉట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా ఆ మెంబర్స్ని బ్లాక్మెయిల్
బ్లాక్మెయిల్ చేయబడ్డారు. వాళ్ళు కోట్ల డబ్బులు ఇచ్చేంత వరకు ఆ ఇన్ఫర్మేషన్ని మేము లీక్ చేస్తాము అని బెదిరించబడింది. అండ్ ఆల్సో ఆ పొలిటికల్ కాన్స్పిరెన్సీ చేయడం వల్ల ఆ పర్సన్ ఫ్రీడమ్ హ్యాంపర్ అయింది. ఎన్నో రకాల బెనిఫిట్స్ తీసుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని. అండ్ ఇంపార్టెంట్ పీపుల్, యాక్టర్స్, బిజినెస్, పొలిటీషియన్స్, డిగ్నిటరీస్, హీరోయిన్స్ ఎక్సెట్రా వీళ్ళందరి ఫోన్ ట్యాప్ అవ్వడం వల్ల వీళ్ళందరి దగ్గర బాగా డబ్బు ఉంది అని గమనించి ఆ డబ్బుని ఎట్లా గవర్నమెంట్కి తరలించాలి అని చెప్పి కన్స్పైర్ చేసిందే ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్. తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ని ఒక పసిబిడ్డలా కేసీఆర్ ఫ్యామిలీకి జనాలు అప్పగించారు. బట్ వాళ్ళు ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకోపోతున్నారో అది మనకి ఫ్యూచరే చెప్తుంది. ఈవెన్ కేసీఆర్ ఇలాంటి క్లెయిమ్స్ చేసినందుకు ఎన్నో మీడియా హౌసెస్కి నోటీసెస్ పంపిస్తున్నారు, పొలిటీషియన్స్కి నోటీసెస్ పంపిస్తున్నారు. వాట్ ఐ ఫీల్ ఇస్, ఈ టైంలో నోటీసెస్ పంపించే దానికంటే నీ మీద పడిన పేరుని క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కేటీఆర్ ఫ్యామిలీ ఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఈ పని చేసుంటే nobody can stop the government from punishing them. కానీ ఒకవేళ ఇది చేసి ఉండకపోతే సరైన ప్రూఫ్స్ గ్యాదర్ చేయండి rather than sending legal notices to any kind of institution. I really hope the state of Telangana, which was flourishing and growing day by day, will come back to its greenery. అండ్ ఈరోజు తెలంగాణ స్టేట్లో ఇండియాలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కుదుటికి వచ్చి ఇక్కడున్న కరప్షన్ అంతా వాష్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను. I hope everything stabilizes and we all live a happy, prosperous and a corruption-free life. Jai Hind friends, please subscribe.